హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది. గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఒంటరి మహిళలకు, వృద్ధులకు, టేకేదారులకు, బీడీ కార్మికులకు 4,016 రూపాయలు ఇస్తామని, దివ్యాంగులకు వచ్చేసి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిందిగా. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పాత పెన్షన్లకు సంబంధించి చాలా మంది చెప్తున్నది ఏంటంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు పెన్షన్ అనేది ఇవ్వాలని, ఈ సక్రమంగా పెన్షన్లు అనేది ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే అడుగుతున్నారు. ప్రతి నెల కూడా చివరి వారం ఇవ్వడంతో ఖర్చులకు, మందులకు, గోళీలు 1వ తారీఖు వచ్చే లోపే అయిపోతున్నాయని చెప్పేసి చాలా మంది అయితే బాధపడుతున్నారు. అయితే రాష్ట్రంలో, తెలంగాణలో ఇటీవల కాలంలో జనవరి నెల పెన్షన్లు ఈ నెల మనకు ఫిబ్రవరిలో అందించాలి కదా, ఎప్పటి నుంచి అందిస్తారు, ఇందుకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి 4 పథకాలను ప్రభుత్వం అయితే ప్రారంభించింది. అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇటు ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. రైతు భరోసా పైసలు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అంటే చాలా మందికి 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న ఆసరా పెన్షన్లు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎకరం లోపు ఉన్న వారు తెలుసుకోండి, డబ్బులు అనేది తీసుకోవచ్చు. ఇక ఆసరా పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ నెల పెన్షన్లు ఏ తారీఖు నుంచి అందిస్తారు. ప్రస్తుతం అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇలా పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు ఇచ్చేదానికంటే ముందు పాత పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా ఇవ్వరు అని చెప్పి చాలా మందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇది రైతు బంధు పథకం అమలు చేసినప్పుడు ఇది కంటిన్యూగా ప్రతి నెల ఇచ్చేటువంటి ఆర్థికంగా తోడ్పాటు చేసేటువంటి పథకం కాబట్టి ఆసరా పెన్షన్ తప్పనిసరిగా 4,016 రూపాయలు అయితే నెల దాదాపు 20వ తారీఖు నుంచి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగింది. కొత్త పెన్షన్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎలక్షన్ తర్వాతనే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. కానీ అంతకంటే ముందు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు 10 లక్షల మంది అయితే వారిలో అనర్హులను ఏరివేసే పనిలో అధికారులకు అయితే నిమగ్నం కావడం జరిగిందన్నమాట. వారికి కూడా నుంచి అందిస్తారంటే మనకు మార్చి లేదా ఏప్రిల్లో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే అందుతుందండి.